నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హైడ్రా నిజంగా చెరువులను కాపాడుతోందా లేక కొందరి భూములని టార్గెట్ చేస్తోందా? హైకోర్టు ఎందుకు హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది? ప్రైవేట్ భూమిలో చెరువు లేదని ప్రభుత్వ అధికారులే నివేదిక ఇచ్చినా హైడ్రా ఎందుకు బుల్డోజర్లు నడిపింది? అంతకంటే పెద్ద ప్రశ్న, 30% వాటా ఇస్తే సమస్య ఉండదు అనే ఆరోపణలు నిజమేనా? తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ వివాదంలో అసలు నిజమేంటి? ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. హైదరాబాద్లో హైడ్రా పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణ. ప్రభుత్వం కూడా హైడ్రాను నగరాన్ని ఆక్రమణల నుంచి కాపాడే ప్రత్యేక వ్యవస్థగా ప్రచారం చేస్తోంది. కానీ ఇప్పుడు అదే హైడ్రా ఒక భారీ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కూకట్పల్లిలోని అత్యంత విలువైన భూమిని లక్ష్యంగా చేసుకుని హైడ్రాను ఉపయోగించారని వస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వివాదం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్లు 1003 నుంచి 1006 వరకు ఉన్న సుమారు 17 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతోంది. ఈ భూమి మొదట స్థానిక భూ యజమానుల పేరిట ఉండేది. తర్వాత కనకదుర్గ హౌసింగ్ సొసైటీ సభ్యులు కొంత భాగాన్ని కొనుగోలు చేశారు. అనంతరం ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ మొత్తం భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ భూమిని ప్రభుత్వం ఒకప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద క్రమబద్ధీకరించింది. దాదాపు 9 కోట్లకు పైగా ఫీజులు కూడా వసూలు చేసింది. తర్వాత అధికారికంగా పట్టా భూమిగా అప్పగించింది. అంతేకాదు, జిహెచ్ఎంసీ నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చింది. అంటే ప్రభుత్వ శాఖలన్నీ ఈ భూమిని ప్రైవేట్ పట్టా భూమిగానే గుర్తించినట్లు పత్రాలు చెబుతున్నాయి. అయితే తర్వాత మరో వాదన తెరపైకి వచ్చింది. ఈ భూమిలో ఒకప్పుడు ఈదులకుంట అనే చెరువు ఉండేదని, దాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని కొందరు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్లింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత 15 ఏళ్లలో ఈ భూమిపై అనేక సర్వేలు జరిగాయి. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వేలు, రెవెన్యూ శాఖ సర్వేలు, నీటిపారుదల శాఖ సంయుక్త సర్వేలు, ఇలా పలుమార్లు పరిశీలించారు. కొన్ని నివేదికల్లో ఈ భూమి పూర్తిగా ప్రైవేట్ పట్టా భూమేనని పేర్కొన్నారు. చెరువు ఆనవాళ్లు లేవని కూడా నివేదించారు. ఈ నివేదికలను పరిశీలించిన హైకోర్టు కూడా ఒక దశలో ఈ భూమిలో జలాశయం లేదని, ఇది పట్టా భూమేనని పేర్కొంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అదే సమయంలో ప్రభుత్వం తరపు అధికారులే కోర్టుకు సమర్పించిన నివేదికల్లో కూడా చెరువు లేదని పేర్కొనడం ఈ కేసులో కీలక అంశంగా మారింది. కానీ ఈ పరిణామాల మధ్య హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఆధారంగా ఇక్కడ చెరువు ఉండేదని ప్రకటించారు. తర్వాత నిర్మాణాలు కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా బోర్డులు కూడా పెట్టారు. దీంతో భూ యజమానులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇప్పటికే జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ఉల్లంఘించారని వాదించారు. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు హైడ్రా చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను తొలగించాలని, భూమిని యథాతథ స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. అవసరమైతే భూ యజమానులే వెళ్లి తమ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని కూడా పేర్కొంది. ఇది ఈ కేసులో అత్యంత కీలక మలుపుగా మారింది. ఇక్కడితో వివాదం ముగియలేదు. ఈ ఘటనకు రాజకీయ రంగు కూడా వచ్చింది. ఒక ప్రముఖ మంత్రి తనకు 30% భూమి ఇస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పారని, తన కుమారుడి ద్వారా కూడా సంప్రదింపులు జరిగాయని కొన్ని మీడియా కథనాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా నిరూపితమైన ఆధారాలు కోర్టులో తేలలేదు. సంబంధిత మంత్రి కూడా ఈ ఆరోపణలను అంగీకరించలేదు. అందువల్ల ఇవి ఆరోపణలుగానే ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మరోవైపు ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తోంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను రక్షించడమే హైడ్రా లక్ష్యమని చెబుతోంది. అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా చర్యలు తప్పవని స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు పట్టా భూములను హైడ్రా తాకదు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే మాత్రం వదిలేది లేదు అని ప్రకటించారు. అయితే ప్రతిపక్షం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రా పేరుతో ప్రభుత్వం భయపెట్టి వసూలు చేస్తోందని ఆరోపించారు. బుచ్చమ్మ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సాధారణ ప్రజలకు ఎక్కువగా కనిపిస్తున్న ప్రశ్న ఒకటే. ఒకే ప్రభుత్వం పరిధిలోని రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖలు ఒక రకమైన నివేదిక ఇస్తే హైడ్రా మరో రకమైన అభిప్రాయం ఎందుకు చెప్పింది? ఒకే భూమిపై ఇంత భిన్నమైన అభిప్రాయాలు ఎందుకు వచ్చాయి? మరో ప్రశ్న కూడా ఉంది. నిజంగా అక్కడ చెరువు ఉంటే ప్రభుత్వం గతంలో ఎలా క్రమబద్ధీకరించింది? జిహెచ్ఎంసీ ఎలా నిర్మాణ అనుమతులు ఇచ్చింది? కోర్టుకు సమర్పించిన అధికారిక నివేదికల్లో చెరువు లేదని ఎందుకు పేర్కొన్నారు? ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో చర్చకు దారితీస్తున్న అంశాలు. ఇక హైడ్రా తరపున కూడా కొన్ని ప్రశ్నలున్నాయి. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు, పాత రికార్డులు, మాస్టర్ ప్లాన్ ఆధారంగా చెరువులు గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే తమ బాధ్యత అని వివరిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ కేసులో 2
భిన్నమైన కథనాలున్నాయి. ఒకటి ప్రభుత్వం చెబుతుంది, మరొకటి భూ యజమానులు, ప్రతిపక్షం చెబుతున్నది. ఈ రెండింటి మధ్య తుది నిర్ణయం మాత్రం న్యాయస్థానాలదే. ఈ వివాదం మరో కీలక సందేశాన్ని కూడా ఇస్తోంది. నగరాభివృద్ధి, చెరువుల సంరక్షణ, ప్రైవేట్ ఆస్తి హక్కులు, ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి గుర్తు చేసింది. పర్యావరణ పరిరక్షణ పేరుతో చట్టపరమైన హక్కులు దెబ్బతినకూడదు. అదే సమయంలో అభివృద్ధి పేరుతో చెరువులు కూడా కనుమరుగవ్వకూడదు. ఈ రెండు లక్ష్యాల మధ్య సమన్వయం సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన కొన్ని న్యాయపరమైన ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో కోర్టులు ఇచ్చే తుది తీర్పులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈ వివాదానికి పూర్తి స్పష్టత తీసుకురానున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. హైడ్రా చర్యలు, హైకోర్టు వ్యాఖ్యలు, రాజకీయ ఆరోపణలు ఇవన్నీ కలిపి ఈ కేసును తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మార్చాయి. చివరగా మీకు ఒక ప్రశ్న. హైడ్రా నిజంగా చెరువులను కాపాడుతోందని మీరు భావిస్తున్నారా, లేక రాజకీయ పరిపాలన వివాదాల్లో చిక్కుకుపోయిందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా మాకు తెలియచేయండి. ఇలాంటి లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.